సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే ఎలిటి మహేశ్వర్ రెడ్డి ఫైర్ అయ్యారు. ప్రజా దర్బార్ ఏమైంది, ఎన్ని డేస్ నిర్వహించారు, ఎన్ని అప్లికేషన్లు వచ్చాయో వైట్ పేపర్ రిలీజ్ చేసే దమ్ముందా అంటూ సవాల్ చేస్తారు. ఫుట్బాల్ మ్యాచ్తో ప్రజాధనం దుర్వినియోగం చేస్తారన్నారు. ఉన్న సిటీ మెయింటెనెన్స్కి దిక్కు లేదు కానీ ఫ్యూచర్ సిటీ కడతారంటూ మండిపడ్డారు. మరి రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతూ ఉంటే మరి ఈరోజు మీరు ఒంటెందుకు పోకడకు పోయేసి ఎక్కడో ఎవరెవరో తీసుకొచ్చేసి ఫుట్బాల్ ఆడిపిస్తా అని చెప్పి 100 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. ఎందుకోసం అని చెప్పి హెచ్చులకు పోతా ఉన్నారు, ఎందుకోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారో దీనికి సమాధానం చెప్పాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈరోజు రాజధాని హైదరాబాద్ ఆగమాగం అయిపోతూ ఉన్నది. ఉన్న సిటీని బాగు చేసుకునే పరిస్థితి అయితే ఫ్యూచర్ సిటీ అట. ఈ ఫ్యూచర్ సిటీని రియల్ ఎస్టేట్ సిటీ కింద మార్చే ప్రయత్నం చేస్తున్నాం. ఉన్న సిటీని బాగు చేయడం సాధ కాదు, ఉన్న సిటీని కనీసము కొంతవరకు మెరుగుపరచుకోవడానికి సాధ కాదు, ఉన్న సిటీని మెయింటైన్ చేయడం సాధ కాదు. కానీ ఫ్యూచర్ సిటీ అట ఏం సిటీ అర్థమైతలేదు. దాని మీద చర్చించే దమ్ము ధైర్యం నీకు ఉన్నదా రేవంత్ రెడ్డి? మరి దీనికి సమాధానం చెప్పాలని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మరి శాంతి భద్రతల అంశంలో కూడా పూర్తిగా ఈరోజు శాంతి భద్రతలు మరి గాలి వదిలేసి హోమ్ మినిస్టర్ నీ దగ్గర పెట్టుకుంటావు, చదువు నీ దగ్గర పెట్టుకుంటావు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నీ దగ్గర పెట్టుకొని ఈరోజు ఎవరికి కూడా కనీసం ఈరోజు అప్రూవ్ చేయటువంటి పరిస్థితి లేక అన్ని డిపార్ట్మెంట్స్ ఈరోజు అన్ని శాఖలు ఇబ్బంది పడుతూ ఉంటే మరి కనీసం ఈరోజు ఎక్స్పాన్షన్ చేసేటువంటి మరి దమ్ము ధైర్యం లేని నువ్వు మరి దేని మీద